ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నందు లడ్డూ కల్తీపై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ కోసమే చంద్రబాబు నాయుడు ఇలా లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నీచపు ఆరోపణలు చేస్తారా రాజకీయాల కోసం అని చెప్పనేది? అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. పదవి కోసం మావకు వెన్నుపోటు పడవడం కానివ్వండి, ఆ రోజు నందమూరి హరికృష్ణ గారు డెడ్ బాడీ ఉండగానే కేసీఆర్తో పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, ఆ డెడ్ బాడీ దగ్గర పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, రాజకీయాల కోసం ఎంతైనా తెగిస్తాడన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరడం కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కూడా. కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆయన 100 రోజుల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయాడు కాబట్టి అమ్మఒడి కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకటి ఇస్తా అని చెప్పారు. ఈయనేమో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పని ప్రచారం చేశాడు. అది ఆన్గోయింగ్ ప్రాసెస్ వర్కే కదా అమ్మఒడి అనేది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకటి ఇచ్చారు, అదన్నీ ఇవ్వాలి కదా, అది ఎక్కొట్టాడు. రైతు భరోసా మేము 20,000 ఇస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు కదా. ఇది ప్రజల్లో చర్చ నడుస్తుంది. పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రజల్ని పథకాలు ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఆ చర్చను డైవర్ట్ చేసే విధంగా, ఈ లడ్డు పవిత్రతను భంగం కలిగించే విధంగా దీన్ని తీసుకొచ్చాడు. నేను చెప్తున్నా ఒకటి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ కూడా తప్పు చేయకూడదు.